తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ కొత్తది కాదు. గతంలోనూ ఆయన పర్యటనలు, ప్రచారాలు జరిగాయి. అయితే ఈసారి పవన్ తెలంగాణలో అడుగుపెట్టడం మాత్రం రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. కొండగట్టు అంచన్న ఆలయ సన్నిధిలో టీటీడీ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు చర్చకొస్తుండగా, మరోవైపు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం చేయనున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హీట్ పెంచుతున్నాయి. ఏపీ రాజకీయాలను కుదుపులేస్తున్న జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణలోనూ ప్రభావం చూపేందుకు అడుగులు వేస్తోంది. మిత్రపక్షాలతో కలిసి మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన పలుచోట్ల అభ్యర్థులను ప్రకటించి రాజకీయంగా సవాల్ విసురుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా పూర్తిస్థాయి రంగంలోకి దిగకపోయినా ప్రత్యర్థి పార్టీల నుంచి మాత్రం అప్పుడే విమర్శల దాడి మొదలైంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్న వేళ జనసేన ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రచారానికి రానున్నారన్న సమాచారం రాజకీయ ఉష్ణోగ్రతను మరింత పెంచుతోంది. జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేయడంతో పాటు తన మిత్రపక్షమైన బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కూడా పవన్ ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కలిసి అధికారికంగా ఆహ్వానించారు. తెలంగాణ జనసేన నాయకులతో పవన్ ప్రత్యేక సమావేశం నిర్వహించి మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 7, 8 తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తూ జనసేన, బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొంటారని పవన్ స్పష్టం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ తెలంగాణ రీఎంట్రీపై ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందిస్తూ పవన్ రావడాన్ని అభ్యంతరం చెప్పడం లేదన్నప్పటికీ గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం వ్యంగ్యంగా స్పందించారు. పవన్ ఎందుకు వస్తున్నారు? బీజేపీ కోసం వస్తే ఆ పార్టీ తెలంగాణలో ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు. ఈ పరిణామాలతో పవన్ కళ్యాణ్ ప్రచారం ఎవరికెంత లాభం చేకూరుస్తుంది, ఎవరికెంత రాజకీయ నష్టం కలిగిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో పవన్ ప్రభావం ఎంతవరకు ఉంటుందో అన్నది ఫలితాల్లో తేలాల్సి ఉంది. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పవన్ పేరు హాట్ డిస్కషన్ గా మారడం మాత్రం ఖాయం.